ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వివాదంలో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మరో దళిత మంత్రిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ని వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావులకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు పొన్నం తరచూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు మంత్రులు. ఈ పర్యటనలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీ నేతల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మైక్ ద్వారా బయటకు రావడంతో ప్రస్తుతం వివాదం రాజుకుంది. ఈ సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గైర్హాజరయ్యారు. దానిపై మనకు టైం అంటే ఏంటో తెలుసు, జీవితం అంటే ఏంటో తెలుసు, వారికేం తెలుసు అంటూనే ఆ దున్నపోతుగానికి అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చగా మారాయి. సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి ఆలస్యంగా రావడంతో పొన్నం అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోల్లో కనిపించింది. దీంతో పొన్నం అసహనానికి లోనై పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు, జీవితం తెలుసు, కాని వారికేం తెలుసు, ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడిన మాటలు మైక్ లో బయటకు వినిపించాయి. పక్కనే కూర్చున్న మంత్రి వివేక్ చెవిలో ఆయన ఏదో చెప్పగా ఆ సమయంలో మైక్ స్పీకర్లు ఆన్ లో ఉండడంతో ఆ మాటలు మీడియా కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పొన్నం ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తననుద్దేశించినట్లు పొన్నం చేసిన వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అడ్లూరి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాశారు. పొన్నం బుధవారం నాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై పొన్నం మాట మారిస్తే తరువాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేస్తానంటున్నారు. పొన్నంనుద్దేశించి అడ్లూరి మాట్లాడిన వీడియో బయటకు విడుదలైంది. అందులో తనకు మంత్రి పదవి రావటాన్ని పొన్నంతో పాటు మరో మంత్రి వివేక్ జీర్ణించుకోలేకపోతున్నారని అడ్లూరి ఆరోపించారు. పొన్నం ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారని, తాను వేదికపైకొస్తే వివేక్ లేచి వెళ్లిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. రేపటి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవ్వడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇంతటి రాద్ధాంతానికి పొన్నం వ్యవహరించిన తీరే కారణమని పార్టీ నేతలంటున్నారట. పొన్నం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హస్తం పార్టీలోని వారే ఖండిస్తున్నారట. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ముఖ్య నాయకుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇలా ఓ దళిత మంత్రిని ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకు సబబని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ప్రెస్ మీట్లు నిర్వహించిన సందర్భంలోనూ కార్యకర్తలపై అసభ్య పదజాలం వాడినట్లు జిల్లా నాయకులంటున్నారు. సమావేశం జరిగినప్పుడు కార్యకర్తలు హడావిడి చేస్తుంటే పొన్నం స్వయంగా వెళ్లి కార్యకర్తలను నెట్టిపడేస్తున్నారట.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా ఇద్దరు మంత్రుల మధ్య రగడ ఇదే మొదటిసారి కావటం గమనార్హం. మంత్రి పొన్నం ఇష్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడేలా చేసిందంటున్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబుతోనూ పొన్నంకు పొసగటం లేదని జిల్లాలో కాంగ్రెస్ నేతలంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ శ్రీధర్ బాబు అనుచరుడు కావటం, ఆయనకు మంత్రి పదవి రావటం పొన్నంకు గిట్టటం లేదనే చర్చ సాగుతుందట. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లితోనూ ఓ క్వారీ విషయంలో ఆయనతోనూ పొన్నంకు విభేదాలున్నాయంటున్నారు. మొత్తానికి పొన్నం వైఖరి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిందట. కరీంనగర్ జిల్లాలో వర్గ విభేదాలు, ఎవరైనా తనకు గిట్టని వారి దగ్గరకు వెళ్లినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.